క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకొని స్వీట్ కార్న్‌తోని వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్‌లో జీలకర్ర అండ్ ఒక 4-5 చిల్లీస్‌ని స్పైసెస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా గార్లిక్‌ని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది మరీ ప్యూర్‌గా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగానే ఈ స్వీట్ కార్న్‌ని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని చూసారు కదా! ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. మరి ప్యూర్ పేస్ట్రీలాగా కాకుండా అక్కడక్కడ మనకు స్వీట్ కార్న్ తగులుతూ ఉన్నా గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నా గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనకు స్వీట్ కార్న్ నుండి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అది గట్టి పడడానికి నేను కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఇలా వడలాగా ప్రెస్ చేసుకొని వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఫ్లిప్ చేస్తూ నేను దీన్ని కాల్చుకున్నాను. వేడి వేడిగా స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.